డాక్టర్ గారు, నాకు పెళ్ళై 3 సంవత్సరాలయ్యింది. సెక్స్లో ఎటువంటి అనుభూతి కలగదు. అంగస్తంభనలు కూడా సరిగ్గా ఉండవు. చాలా సందర్భాలలో వీర్యం పడగానే సెక్స్ ముగించడం ఉంటుంది. నేను సెక్స్లో చక్కని తృప్తి పొందడం ఎలా? ఈ ఆధునిక యుగంలో చాలామంది వాళ్ళలో ఇటు పరిస్థితి ఉంటుంది. సెక్స్లో పాల్గొంటారు, కొంచెం అంగం కూడా సరిగా స్తంభించదు. ఒకవేళ స్తంభించిన సెక్స్లో పాల్గొన్నప్పటికీ ఎటువంటి అనుభూతి కలగదు. ఏందో అయిందనిపించుకోవడం, ముగించడం. ఎందుకని? మరి సెక్స్లో ఎంతో మధురమైన అనుభూతి కలుగుతుందంటారు కదా, ఇదేమిటండి అని అంటుంటారు. నిజమే, సెక్స్ చాలా మధురమైన అనుభూతి, అంతకంటే సుఖం ఎందులో ఉండదు. సుఖం అనేదాన్ని తెలుసుకోవాలంటే అసలైన సుఖం, మరి మాటల్లో చెప్పలేని సుఖం ఏదని ఉంటే మనసు పెట్టి సెక్స్లో పాల్గొంటే ఇద్దరు 2 సైడ్స్ నుంచి, అటు అమ్మాయి అబ్బాయి ఇద్దరు సెక్స్లో మంచి రొమాంటిక్గా బిహేవ్ చేస్తూ, మరి రొమాంటిక్ థాట్స్తో, రొమాంటిక్ మూడ్తో సెక్స్లో పాల్గొంటే ఆ కలిగే అనుభూతి మాటల్లో చెప్పగలిగేది కాదు. వండర్ఫుల్, అంత చక్కని సుఖానుభూతి కలుగుతుంది. కానీ ఎందుకని కొంతమందికి అటువంటి సుఖానుభూతి కలగదు? ఏదో అయింది అనిపించుకోవడం. దీనికి ప్రధాన కారణం స్ట్రెస్. ఆధునికంలో ఆ సెక్స్లో ఆ రకమైన అనుభూతి పొందడానికి తగ్గట్టుగా మైండ్ సెట్ డెవలప్ అవడం వీలు లేకుండా ఉంటుంది. ఒకవేళ సెక్స్లో పాల్గొనగానే ఇంతవరకు నేను చెప్పినటువంటి అనుభూతి రాదు. మైండ్ ఎప్పుడు కూడా, మనసు ఎప్పుడు కూడా నోయింగ్లీ అన్నోయింగ్లీ సెక్స్ పరంగా వైబ్రేట్ అవుతూ ఉండాలి. రొమాంటిక్గా వైబ్రేట్ అవుతున్నారు మనసులో. సబ్కాన్షియస్గా ఆ రకమైనటువంటి ఆ ఫీలింగ్స్ వాళ్ళు వెళుతుండాలి. ఆ సెక్స్ థాట్స్ కానీ, ఆ సెక్స్ స్పందనలు కానీ అలా ఉండాలి. అంతేగాని అసలు మనసును చంపేసుకుని స్ట్రెస్తో, పని ఒత్తిడితో అసలు సెక్స్ అనేది టోటల్గా సెకండరీ అయిపోతే ఇప్పుడు ఈయన చెప్పినట్లుగానే ఇది ఉంటుంది. అది ఎప్పుడు సెక్స్ చాలా చూసిన వారి గురించి ఆ సెక్సువల్ ఫీలింగ్స్ రావాలా అంటే అలా కాదు. మనిషిగా అసలు రిలాక్స్ అయ్యాడు, లేకపోతే మనిషి మంచి బిజీగా ఉన్నాడు, ఎవరైనా చక్కగా సెక్స్ జోక్ వేశారనుకోండి, వెంటనే ఒకసారి అలా ఒక క్షణం పాటు అయినా సరే స్పందించి ఎంజాయ్ చేయాలి. వాడు చాలా బిజీగా ఉంటాడు, అమ్మాయి కొలీగు చిన్న చిరునవ్వు అలా వేసిననుకోండి, లేదా కన్ను కొట్టిననుకోండి, వెంటనే మనిషి మళ్ళీ మూడ్ డైవర్ట్ అవ్వడం కాదు, తన మూడ్లోనే ఉంటాడు, తను పని చేసుకుంటాడు, పనిలో సిన్సియర్గానే ఉంటాడు. కానీ మనసు దాన్ని రిసీవ్ చేసుకుని స్పందించే విధంగా ఉండాలి. మళ్ళీ క్షణం పాటే. కానీ అక్షరం మనం ఉన్నాం, ఇప్పుడు చేయింది ఏం నొప్పేం తెలియదు, సూది గుచ్చి తగిలినకొని చిరుక్కు అంటుంది, చురుక్కు అంటున్నా అనిపిస్తుందా? అనిపిస్తుంది. అంటే మన శరీరంలోని నరాలన్నీ కూడా చక్కగా యాక్టివ్గా దేనికంటే, ఒక వేడి గ్లాస్ ఉంది, సడన్గా ఇది తగ్గిన పెట్టాను, వేడిగా అనిపిస్తుందా? అంటే నరాలు ఆరంగానే ఆ రొమాంటిక్ ఫీలింగ్స్ సంబంధించిన అని కూడా ఫీలింగ్స్ కూడా అవి కూడా రొమాంటిక్గా ఉండేది, అవి కూడా న్యూరలాజికలే, కామనాళ్లే. ఆ కామనాళ్ళు కూడా అలాగే స్పందిస్తున్నట్లు ఉండాలి. ఆ సందర్భం చూడు, మీకు వేడి గ్లాస్ పుట్టుకొని వేడి చెరువును కాలినట్లు, సూది కూర్చుకునే చెరు నెప్పుట్టినట్లు ఆరంగానే అవన్నీ ఎలా ఉన్నాయి? నాడిమండమే కదా. మరి రొమాంటిక్గా సుఖం కూడా ఎక్కడి నుంచి వస్తుంది? కామనాళ్ళ పరంగానే వస్తుంది. ఆ రొమాంటిక్గా ఉండే నరాలు ఉన్నాయి, ఆ నాడుల యొక్క స్పందించడం వల్లనే వస్తుంది. వేడి చక్కని వేడి తెలిసేవాడు, చటుక్కుని నొప్పి తెలిసేవాడు, మరి రొమాంటిక్గా ఒక రకమైన ఒక అట్మాస్ఫియర్ వచ్చేవాడు ఎందుకు అవదు? దాన్ని ఈ స్ట్రెస్ అనేది అధిగమిస్తుంది. దాన్ని మనిషి కంట్రోల్ చేసుకోవాలి. అంటే రొమాంటిక్గా
సబ్కాన్షియస్గా అంతర్లీనంగా అది అలాగా వైబ్రెంట్గా ఉండాలి. అంతేగాని సెక్స్లో పాల్గొన్నప్పుడే రావాలంటే రాదండి, అది గుర్తుంచుకోండి. మనసుని ఆ రంగా ఉంచుకోవాలి. అది ఎలా సాధ్యం అండి అంటే ఎవరి మటుగా చేసుకోవస్తుంది. అది అసలు హ్యూమన్ నేచర్. మనం ఏం చేస్తాం, న్యాచురల్గా ఉండే హ్యూమన్ నేచర్ని దాన్ని చంపేస్తున్నాం. చంపేయడం వల్ల దాని గురించి సెకండరీ చేసి పెరగడంతో, దానికి ఇంపార్టెన్స్ లేకుండా పోవడంతో, అసలు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో, దాంతో సెక్స్లో పాల్గొన ఏదో టెంపరీ ఆయన అన్నాడే నాకు ఏదో ఉంటుంది అలా వీరు పడుతుంది, ఒక్కోసారి మధ్యలోనే ఆగిపోతుంది. అసలు వీర్యం పడగానే అసహ్యంగా ఉండదు, ఏదో వీర్యం పడుతుంది కానీ పెద్ద అనుభూతి ఉండదు. అసలు ఒక్కోసారి అంగమే స్తంభిస్తుంది అన్నారు. ఒకసారి అంగం స్తంభించి మరోసారి స్తంభించడం అర్థం ఏంటి అంటే అతని మైండ్ సెట్ సెక్స్ పరంగా రొమాంటిక్గా వైబ్రెంట్గా లేదని అర్థం అన్నమాట. ఆ వైబ్రెంట్గా ఉంచుకోవాలి. అంచేత మనసుని ఉల్లాసంగా ఉంచుకోవాలి. అలాగే స్ట్రెస్ ఫ్రీగా ఉంచుకోవాలి. ఒక్కోసారి రిలాక్స్డ్ మూడ్లో వస్తుంది. కనీసం స్ట్రెస్ రిలీఫ్ కోసం మనం చాలాసార్లు చెప్తాం, స్ట్రెస్ రిలీఫ్ కోసం ఏం చేయాలి. స్ట్రెస్ వచ్చేస్తుంది, దాన్ని తప్పకుండా మనం దాన్ని రిలీజ్ పోగొట్టాలి. మనం దాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేయకపోయినట్లయితే అది మనతో వెంటాడుతూనే ఉంటుంది, ఒక మచ్చలాగా వెంటాడుతూనే ఉంటుంది. అంచేత వాకింగ్ చేయండి, రోజు కనీసం ఒక అరగంట వాకింగ్ చేయండి. మొత్తం రోజంతా ఉన్నది ఆ స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది. వాకింగ్ చక్కగా నలుగుతో కూర్చొని ఒక పావు గంట అరగంట జోక్స్ చేసి కబుర్లు చెప్పండి, రిలీఫ్ వస్తుంది. సమ్ డైవర్షన్, ఫీల్ గుడ్ హార్మోన్స్, వాటిని లవ్ హార్మోన్స్ అంటారు. ఆ లవ్ హార్మోన్స్ అదే. అంటే ఎవరిని మట్టుకు వాళ్ళు ఆ స్ట్రెస్ నుంచి పెట్టి, కొంతమందికి అయితే వేరే విషయం, హార్మోన్లు తక్కువగా ఉంటాయి, టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉండొచ్చు, ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉండొచ్చు, దాని కూడా సెకండ్ అవుతుంది. అలాగే థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉండొచ్చు, ఇవన్నీ ఉంటాయి. అలాంటి పరిస్థితులు వేరే విషయం. అందుకని ఎప్పుడంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని, ఎందుకని నాకు ఈ శారీరకంగా హార్మోన్ పరంగా డిఫెక్ట్ ఉందా లేదా ఓన్లీ సైకలాజికల్ తెలుసుకోవాలి. తెలుసుకుని హౌ టు కీప్ మైండ్ ఫ్రీ ఫ్రమ్ ది స్ట్రెస్ నుంచి, మానసిక ఒత్తిడి నుంచి. ఎలా ఎప్పుడైతే మానసిక ఒత్తిడి అధిగమిస్తామో దాంతో రొమాంటిక్గా ఫీలింగ్స్ బాగుంటాయి, అవసరం వచ్చేవాడు మనసు చక్కగా స్పందిస్తుంది, సెక్స్లో పాల్గొడు చక్కగా సుఖానుభూతులు పొందుతాయి. అదే ఎవరి మట్టుకు వాళ్ళు దాన్ని చేసుకోవాల్సిందే. మందు ఏదో వయాగ్ర బిళ్ళ వేసేసుకుంటే సుఖం వచ్చేసింది, వయాగ్ర బిళ్ళ వల్ల ఏం రాదండి. వయాగ్ర బిళ్ళ ఏం చేస్తుందంటే సింపుల్గా అంగం గట్టిపడేట్టు చేస్తుంది అంతే. వీర్యం పడితే వీర్యం పడుతుంది, అంగం గట్టిపడితే వీర్యం పడుతుంది. కానీ సుఖానుభూతి అనేది మనసుకు సంబంధించింది. వయాగ్రా బిళ్ళ కేవలం మెకానికల్గా అంగం గట్టిపడేట్టు చేస్తుంది. ఈయనకి అంగం గట్టిపడుతుంది, ఇక అంగం గట్టిపడిపోండి కాదు, సెక్స్లో పాల్గొంటున్నాడు కానీ వెంటనే అయిపోయింది అంతే. ఎందుకంటే అంగం గట్టిపడుతుంది, సెక్స్లో పాల్గొంటున్నాడు, వీర్యం పడిపోతుంది, అన్నీ జరగాల్సిన ప్రాసెస్ జరుగుతాయి కదా. ఆయన ఎందుకు సుఖానుభూతి కలగట్లేదు, ఎందుకు ఎంజాయ్ చేయట్లేదు? ఇంతవరకు చెప్పిననే స్ట్రెస్. ఆ స్ట్రెస్ వల్ల వయాగ్రా బిళ్ళ ఏం చేస్తుంది, కేవలం పురుషాంగంలోకి రక్తం వెళ్ళేట్లు చేస్తుంది, అంగం గట్టిపడేట్టు చేస్తుంది, అంతకనే చేయదు. అనుభూతి అనేది మనసుకు సంబంధించింది. ఆ మనసు సంబంధించిన ఎలా ఉంటుంది, మనం దాన్ని క్యాలిక్యులేట్ చేసాం. మనసు దాన్ని ఆ రంగం మనం తయారు చేసుకోవాలి, చేసుకుంటే దానికి స్ట్రెస్ ఫ్రీగా ఎలా ఉండాలి అనేది మనం ఆలోచుకుంటే చక్కగా ఏదైతే మధురమైనటువంటి అనుభూతి ఉందే ఆ అనుభూతిని స్వంతం చేసుకోవడం ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.